అండి. హాయ్ అండి. నేను మీ నాగమణి. ఇప్పుడు అంతా స్కూల్ టైం కదా, ఇంట్లో అనుకోకుండా కూరగాయలు లేక మర్చిపోయినా కానీ మన ఇంట్లో ఒక 3 కోడిగుడ్లు ఉన్నా కదా, ఇప్పటి జనరేషన్లో అయితే కోడిగుడ్లు అయితే ఎప్పుడైనా ఇంట్లో స్టాక్ ఉంచుకుంటారు. ఆ కోడిగుడ్లునే ఉడకబెట్టుకొని ఒక 2 పెద్ద ఉల్లిగడ్డలు ఇట్లా మధ్యలో కట్ చేసి సన్న సన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిగడ్డ వేసుకొని ఇవి మెత్తగా ఉడకనివ్వాలి. మంచిగా ఉప్పు వేసుకొని ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి, అల్లం వెల్లిపాయ పేస్ట్, కారం వేసి గిన్నెని వాటర్ పోసి ఇది కూడా ఉడకనియాలి మంచిగా. ఉడికినాక మనం ముందే పెట్టుకున్న కోడిగుడ్లని 4 ముక్కలుగా, ఒక్కొక్క గుడ్డు 4 ముక్కలుగా చేసుకొని ఈ మిశ్రమంలో వేసుకొని ఇది కూడా ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత తీసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మన పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టినా కానీ ఒక్క ముక్క కూడా వదిలిపెట్టకుండా అన్నం కూడా మంచిగా కడుపు నిండా తిని ఎంజాయ్ చేసుకుంటూ వస్తారు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలకు లంచ్ బాక్స్లలో అయినా, ఇంట్లో కూరగాయలు అయినప్పుడు, ఏదైనా నోటికి రుచి కొట్టినప్పుడు అయినా తింటందుకైతే ఇది ఈజీ ప్రాసెస్లో జల్దీగా ఒక 10 నిమిషాలలో అయిపోతుంది. కూర కూడా టేస్టీ కూడా ఉంటుంది. చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కి సపోర్ట్ చేయరు ప్లీజ్. లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని నేనైతే సర్వ్ చేసుకున్నాను. మనకి ఏదన్నా తినాలి, నోటికి రుచి అనిపిస్తలేదు, ఏ కూరగాయ తినబుద్ధి కావట్లేదు అనుకున్నప్పుడు అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి. కోడిగుడ్లను ఎన్ని తీర్లుగా వండుకున్నా కానీ మనకు తనివి తీరదు. ఎన్ని తీర్లుగానైనా వండుకొని తినొచ్చు. ఎన్నిసార్లు వండుకొని తిన్నా ఎన్ని తీర్లుగా రుచి అయితే అనిపిస్తుంటుంది. కాకుంటే ఒక్కో దానికి ఒక్కో తీరు రుచి అయితే ఇస్తుంది. ఆ గుడ్డు కూడా మనం వండిన దాన్ని బట్టి. చూడండి, మేమైతే అన్నంలోకే తిన్నాం. చపాతీకైనా అన్నంకైనా మంచిగానే ఉంటుంది.